హాయ్ ఫ్రెండ్స్, స్ట్రీట్ స్టైల్లో నూడిల్స్ని ఎలా చేయాలో ఇంట్లో ఒకసారి చూసేద్దామా. ఫస్ట్ అయితే నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలండి. వేడి నీళ్ళు బాగా మరగబెట్టి అందులో సాల్ట్ ఆయిల్ వేసి నూడిల్స్ ఉడకబెట్టుకున్న తర్వాత ఆ గంజంతా తీసేసి కొంచెం చన్నీళ్ళు కూడా వేసేస్తే ఏంటంటే అప్పుడు అంటుకుపోకుండా ఉంటాయి నూడిల్స్. ఆ తర్వాత కొంచెం పెద్ద మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, నేనైతే ఇక్కడ ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. 6 ఎగ్స్ని బాగా బీట్ చేసేసి ఇట్లా ఆమ్లెట్ లాగా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆమ్లెట్ని సైడ్కి జరిపేసి ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్, అంటే ఒక స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆ తర్వాత క్యారెట్, క్యాబేజీ, బీన్స్ ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ హాఫ్ కుక్ కావాలన్నమాట. సో హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకుంటే ఏంటి అంటే మనకి వాటర్ రాకుండా ఉంటుంది. అదే మీరు సిమ్లో పెట్టి కనుక ఫ్రై చేసుకుంటే ఏంటంటే వెజిటేబుల్స్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో అవి హాఫ్ కుక్ అయిన తర్వాత నూడిల్స్ కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసుకొని అందులో సోయా సాసు, మిరియాల పొడి, ఒక అర స్పూన్ కారము, అర స్పూన్ ధనియాల పొడి, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు స్పూన్ గరం మసాలా అన్నీ వేసేసి హై ఫ్లేమ్లో మళ్ళీ ఒకసారి ఇలా నూడిల్స్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా సరే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది రాదు. సో అప్పుడు మనకి ఆ నూడిల్స్కి స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే బొగ్గు ఉంటుంది కదా, సో బొగ్గుని మంచిగా కాల్చి ఇలా ఒక ప్లేట్లో అది పెట్టేసి దాని మీద కొంచెం ఆయిల్ కనుక వేస్తే పైకి ఇలా పొగలా వస్తుంది. అప్పుడు అది వచ్చినప్పుడు నూడిల్స్ స్టవ్ ఆపేసి మూత కనుక పెట్టేస్తే మనకి బయట దొరికే స్మోకీ నూడిల్స్ అయితే రెడీ అండి. చాలా బాగుంటుంది, స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. రెసిపీ ట్రై చేయండి. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.